ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా మనం బలపడి దేవుని మహిమ తీసుకొచ్చేటువంటి దేవుని ప్రియ బిడ్డలుగా మనం అందరం కూడా ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి గొప్ప పరలోకపు తండ్రి, నీవు సజీవుడువు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. మృతుడవైతివి కానీ యుగ యుగములకు సజీవుడవు నాయన. నీ నామ మహిమ ఘనత కొరకు నాయన అనేకులను పిలుచుకొని ఏర్పరచుకొని నీ కొరకు నిలవబెట్టుకున్న దేవుడవు నాయన. అయ్యా, ప్రత్యేకంగా ప్రతి బలహీనత నుంచి విడిపించి ప్రతి బిడ్డను స్థిరపరిచి మాట్లాడి నిలబెట్టే దేవుడవు నీకు స్తోత్రాలు. ఈ దినము వాక్యము ద్వారా నాయన ప్రతి బిడ్డతో మాట్లాడండి. నీ దాసుని సిలువ చాటును మెరుగుపరచండి. నీ నోటి బురగా వాడుకోండి నాయన. వినగల చెవి, గ్రహించగల మనసు, జీవించగల జీవితం, వాక్యాన్ని అద్దములో చూచుకున్నట్లుగా నాయన వారి జీవితాలను సరిచేసుకుంటూ క్రీస్తుకు సాక్షులై ఉండినట్లుగా మహిమగల దేవుని హస్తము నాయన వాక్యమించున్న ప్రతి బిడ్డ మీదికి దిగి వచ్చునుగా. కానీ యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, సో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడండి. నిజంగా ప్రభు యొక్క పునరుద్ధానపు యొక్క దీవెనలు వర్ణనాతీతమైనవి. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఈ వర్ణించుటకు నిజంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రతిదినము తనను దేవుడు తన మహిమతో నింపడం ఒక ధన్యత అయితే, రెండోది అతన్ని తన జీవితాన్ని తనే మరి వాక్యము ద్వారా చూసుకుంటూ అద్భుతమైన జీవితం జీవించేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకే అపోస్తల కార్యములు 1:8 చెప్తుంది, నిజంగా దేవుని ఆత్మ, ఆ పునరుద్ధానపు శక్తి పొందుకున్నవారు బూదయ సమరయ దేశం అందంతటిను దేవునికి సాక్షులై ఉంటారని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఈ పునరుద్ధానం యొక్క శక్తిలోని ప్రత్యక్షత ఏంటి అంటే దేవునికి నువ్వు సాక్షి అన్న మాట మర్చిపోద్ది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడో నిజంగా ఆయన పంపిన పరిశుద్ధాత్మ శక్తి, ఆ పునరుద్ధానపు శక్తి చచ్చిన మనల్ని లేపడం ఒక భాగం అయితే, రెండవ అద్భుతమైన భాగం ఏంటంటే క్రీస్తుకు సాక్షిగా నిజంగా ఇలాంటి కార్యములు యేసుక్రీస్తు మాత్రమే చేయగలడని మనుషుల లేకపోతే వ్యక్తుల, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తుల యొక్క సాక్ష్యాలు ఈ భూమి మీద దేవునికి ఎంతో మహిమను తీసుకొచ్చేటువంటి విధంగా ఉన్నాయని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది జీవితాలలో ప్రభువుని విశ్వసిస్తారు, నమ్ముకుంటారు, కానీ క్రీస్తు యొక్క ప్రత్యక్షత మాట మార్చి చెబితే దైవిక శక్తి ఆ బిడ్డ మీద పని చేయకుండా ఉన్నట్లయితే నువ్వు నిజముగా క్రీస్తును ఎరిగిన వ్యక్తివి కాదు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తాను చూడండి. ప్రియమైన బిడ్డలారా, ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా కూడా యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి బాప్తిస్తుడిగా మార్చబడి నిజంగా ఆయన మార్గములో అడుగులు వేస్తున్నాడంటే ఆ వ్యక్తి లోకాన్ని జయించిన వ్యక్తిగా మార్చబడుతుంది. ఇది ఒక అద్భుతం. రెండోది, ఈ లోకము నుంచి ప్రత్యేకించబడిన వేరుపరచబడిన లోకములో కలవని మొండి వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే అది దైవిక శక్తి అండి. తన ప్రాణం పోయినా కూడా తిరిగి మళ్ళీ లోకములో కలుసుకుందానికి ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడి చేత గురుడితనము నుంచి విమోచించబడిన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి, సత్యము తెలుసుకున్న వ్యక్తి, పాపక్షమాపణ పొందుకున్న వ్యక్తి, ఇతని ప్రాణం గురించి, ఇతని జీవితాన్ని గురించి దేవుడు ప్రవచనము నెరవేర్చబడేంత వరకు దేవునికి సాక్షిగా ఉంటూ ఆయనతో అడుగులు వేయడం మొదలు పెడతాడు. సత్యాన్ని గ్రహించిన వ్యక్తిగా ఉంటాడు. ఒక ప్రత్యేకంగా దేవునితో నడిచేటువంటి నిజంగా ధన్యత కలిగిన వ్యక్తి అని కూడా ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, అయితే నిజంగా మనము గుడ్ ఫ్రైడే
జరుపుకున్నాము. చాలా సంతోషకరం. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆత్మీయంగా మనము అనేక మాటలు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము గురించి మరి భారతదేశమే కాదు కానీ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దేవుని సేవకులు, ప్రవక్తలు అనేకుల మీదకి దేవుని యొక్క శక్తిని, సిలువ శక్తిని విడుదల చేసినప్పుడు బలహీనులైనటువంటి వాళ్ళు ఎంతోమంది బలపరచబడి ఉంటారు. ప్రియమిత్రులారా, తిరిగి మళ్ళీ నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన ఉజ్జీవాన్ని పొందుకుని ఉంటారు. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమిత్రులారా, ఈ పునరుద్ధానపు శక్తిలోని ఇంకొక అద్భుతమైనటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుని ప్రతి దినము కూడా దేవునితో నడవాలని ఆశిస్తుంటున్నాను. ప్రియమిత్రులారా, దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఏంటి ఒక ప్రత్యక్షత? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమిత్రులారా, మీరు అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులియజేయనని మీరు ఎరుగరా. ఈ మాట ఒక ప్రత్యేకమైనటువంటి మాట. అంటే నువ్వు పునరుద్ధానపు పండుగను జరుపుకున్న తర్వాత, యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత, నువ్వు దేవుని సంఘములోకి చేర్చబడిన తర్వాత, నీవు సంఘమే క్రీస్తయి ఉన్నాడని ఎరిగి ఆ సంఘములో వాక్యానికి విధేయత చూపిస్తూ ఆ సంఘములో మరి పునరుద్ధానము పొందుకున్న ప్రతి బిడ్డ కూడా, దేవుని ఆత్మ పొందుకున్న ప్రతి బిడ్డ కూడా క్రీస్తు రాకడకు సిద్ధమవుతూ వధువు సంఘముగా అతను తయారవుతూ ఉంటాడండి. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉంటాడు, విడుదల పొందుకుంటూ ఉంటాడు, జ్ఞానం పొందుకుంటూ ఉంటాడు, పరిశుద్ధతను ఇంకా పొందుతూనే ఉంటాడు. ఇంకా అతనిలో దేవునికి విరోధమైనది ఏదన్నా ఉందా అని తెలుసుకొని వాక్యము ద్వారా ఆత్మీయంగా ఎదుగుతూ దైవిక శక్తిని పొందుకుంటూ ఉంటాడు. రెండో అద్భుతం ఏంటంటే ప్రియమిత్రులారా, అక్కడ ఆ మందిరములో చేర్చబడిన తర్వాత, ఆ పునరుద్ధానపు దేవుని శక్తి పొందుకున్న తర్వాత, క్రీస్తు అనేటువంటి దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత, మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగురా అని రాయబడిందండి. అంటే ఈ మాటలు ఏంటంటే ఒక అద్భుతమైన మాట. మనము దేవుని సంఘములోకి చేర్చబడి అక్కడ కూర్చునేటువంటి గొప్ప ధన్యత మరి ప్రభు మనకిచ్చాడు. మనం ఆత్మీయంగా ఎదిగి దేవునిలో వృద్ధి నింపబడేదానికి. అయితే మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాడండి. ఎక్కడైనా ఎప్పుడైనా దేవునికి విరోధంగా నువ్వు జీవించినట్లయితే, ఆ సంఘములో ఉన్నట్లయితే, ఆ సంఘానికి కూడా నిన్ను బట్టి చెడ్డ పేరు వస్తుంది అని అర్థం అండి. అందుకే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా కూడా ఏమన్నా పులియజేయను కదా. అంటే సక్రమమైన క్రియలు, వాక్యానుసారమైన క్రియలు, దేవుని యందు భయభక్తులు లేని క్రియలు. సో ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకున్న తర్వాత విధేయతతో కూడిన దేవునికి లోబడేటువంటి క్రియలు లేకపోతే నిన్ను బట్టి ఆ సంఘానికి కూడా ఏమొస్తుందంట, ఒక చెడ్డ పేరు వస్తుందంట. ఒకరిని బట్టి ఒకరు చెడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిన్ను బట్టి నువ్వు కూర్చున్న సంఘములో ఏ ఒక్కరు కూడా చెడిపోయేదానికి వీల్లేదు. ప్రియమిత్రులారా, నీ మంచి క్రియలను కొనియాడేటువంటి వ్యక్తులుగానే ఉండాలి. కానీ నీ మంచి క్రియలను, దేవునితో నీకున్న మంచి సహవాసాన్ని, దేవునితో నువ్వు నడుస్తున్న మంచి జీవితాన్ని, ఒక క్రొత్త జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ క్రొత్త జీవితాన్ని తలపోసుకుంటూ పాపక్షమాపణ పొందుకుని పరిశుద్ధుడిగా, పవిత్రురాలిగా, పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడిన తర్వాత ఆ దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు దినదినము ప్రియమిత్రులారా దేవుని మహిమపరుస్తూ శక్తిని పొందుకుంటూ ఉండాలి. కానీ తిరిగి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళి దేవుడి చిత్తాన్ని కొట్టివేయడం మంచిది కాదు అని రాయబడిందండి. ఇంకొక మాట కూడా చూడండి. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఏంటి ఈ మాట అంటే ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి బలియాగం గురించి నువ్వు తెలుసుకొని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ పొందుకున్న తర్వాత రక్షణను అనుభవిస్తూ కళ్ళు తెరవబడిన వ్యక్తిగా నువ్వు జీవించడం మొదలుపెట్టిన తర్వాత సిలువ యాగం ద్వారా నీకు విమోచన, రక్షణ, క్రొత్త జీవితం కలిగిన తర్వాత నీవు ఇక పాత జీవితంలో
పాత వ్యక్తి లాంటి స్వభావాలు యావత్తును కూడా తొలగించుకొని ఒక నూతన పరచబడిన వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, పులిపిండి లేనివారు గనుక. పులిపిండి లేనివారు అంటే పాత ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఉద్దేశములు కానీ, కోరికలు కానీ, మార్గాలు కానీ, అది ఎక్కడ ఎంత మాత్రం కూడా నీ వ్యక్తిగత జీవితంలో లేకుండా కొచ్చివేయబడాలని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అంటే ఆయన బలియాగము ద్వారా నీకు విడుదల, విమోచన కలిగింది కాబట్టి నీ వ్యక్తిగత జీవితము దేవునితో అద్భుతమైన రీతిలో నువ్వు అడుగులు ముందుకేస్తూ సాగాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పాత జీవితాన్ని నువ్వు తీసివేసుకోమని ప్రభు చెప్తున్నాడండి. ఇంకొక మాట చూడండి, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ ఈ మాట చూడండి, క్రీస్తును పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పిండితోనైనను కాకుండా నిష్కపటనమును సత్యమునకు పులియని రొట్టెల పండుగ ఆచరిందము. ఇక్కడ ఈ మాటల్లోనేటువంటి సత్యం ఏంటంటే పాత జీవితాన్ని సంపూర్ణంగా పులిసిన జీవితాన్ని తీసివేయమని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఇక మన జీవితము మార్చబడింది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకున్నామో, యేసు రక్తముతో కడగబడినామో, ఈ యొక్క పస్కా దేవుని వాక్యం చెప్తుంది కదా, పస్కా లేక పులియని రొట్టెల పండుగను ఆచరించేటువంటి వ్యక్తిగత జీవితంలో నూతన పరచబడిన వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడాలని ప్రభు దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంతకు పులిసిన పిండి అంటే ఏంటంటే లోక సంబంధమైన పాపములు, అది సాతాను రాజ్యానికి సంబంధించింది. పులియని పిండి అంటే ఏంటి అంటే అది దేవుని సంఘము, అది దేవుని రాజ్యానికి సంబంధించింది. ప్రియమైన బిడ్డలారా, ఈ రెండిట్లో మన జీవితం మొత్తం కూడా ఆధారపడిందండి. అసలు పులిసిన పిండి అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి భయంకరమైన విపత్తులు ఏంటి అంటే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 12 వరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జారత్వమును, నెంబర్ 1 ఒకటి జారత్వమును, 2 అపవిత్రతను, 3 కామాతురతను, 4 దురాశను, 5 విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేయడి. ఇక్కడ మీకు 4 చెప్పాను, ఇంకా కొన్ని మీతో నేను పంచుకుంటాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే పాత పొంగు లేదా పులిసిన పిండి అంటే ఒక వ్యక్తి జీవితంలో అది రహస్యంగా అయినా కానీ దేవుని సంపూర్ణంగా ఎరగని వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగే కార్యము. ప్రియమైన బిడ్డలారా చూడండి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఈ 4 కూడా పులిసిన పిండి. ఇవి మన వ్యక్తిగత జీవితాన్ని ఏం చేస్తాయంటే లోక సంబంధమైన వ్యక్తిగా చేస్తాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇలాంటివి దేవుని బిడ్డలకు ఎంత మాత్రం కూడా ఉండకూడదు. వీటితో మనము ముందు జీవితం అండి, ఇది పాత జీవితము. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడకతలికి, ఆ సత్యము తెలియగతలికి, మనము యేసులోనికి రాకతలికి మన జీవితకాలం అంతా వీటితో నింపబడ్డాము. వీటి నుంచి భయపడక, దేవుడు భయము లేక, విమోచన లేక మనం జీవిస్తున్నటువంటి ఆ పాత జీవితము పులిసిన పిండి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, క్రీస్తు పస్కాగా వధింపబడిన తర్వాత నీ వ్యక్తిగత జీవితము పులిసిన పిండిలాగా ఉండకూడదు. ఒకవేళ పులిసిన పిండిలాగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు సంపూర్ణంగా క్రీస్తుని ఎరిగిన వ్యక్తివి కాదు. ప్రియమైన బిడ్డలారా, ఏదో మాయలో ఉన్నావే కానీ సంపూర్ణంగా యేసుక్రీస్తులో లేవని దేవుని సేవకుడిగా నేను చెప్తున్నానండి. ఏ వ్యక్తి జీవితంలో సంపూర్ణంగా క్రీస్తుని హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ పొందుతాడో ఆ వ్యక్తిలోనికి దైవిక శక్తి దిగి వస్తుంది. ఆ దైవిక శక్తి ఏంటంటే పునరుద్ధానపు శక్తి. ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి చచ్చిన నిన్ను లేపడం మొదలు పెడితే ఒకప్పుడు ఏ విషయాల్లో నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉందో,
మాట చెప్తే ఏదైతే నీవు వేటినైతే చేయకుండా దాన్ని గెలవలేక వాటి విషయంలో ఓడిపోతూ సతమతమవుతూ సాతాను చేత బందీ అవుతూ ఉన్నావో ప్రియమైన బిడ్డలారా, దీని నుంచి నిన్ను విమోచించింది ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. నేను మళ్ళీ ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తానండి. నువ్వు ఎంత పరిపూర్ణంగా దేవుని నమ్మి విశ్వసించి నీ హృదయములోనికి క్రీస్తుని విశ్వాసంతో చేర్చుకుంటావో అప్పుడే దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నీలో బలముగా పనిచేసి ఎక్కడ కూడా సాతానుకి చోటు ఇవ్వకుండా నిన్ను విజయ వీరురానిగా దేవుని ఆత్మ నిలబెడుతుందండి. అందుకే చెప్పంటారు ఒక మాట, దేవుని ఆత్మ పొందుకోలేని వాళ్ళు అనేకులు కూడా ఏమవుతారంటే ఓడిపోతూ ఉంటారు. ఎందుకు బైబిల్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పరిశుద్ధాత్మని మీరు నిజంగా అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తానన్నాడండి. ఎప్పుడైతే మనము సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి పాపులమని గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ మందిరానికి వెళ్తూ వాక్యానుసారంగా జీవించుటకు ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిప్పబోటకు నీ హృదయాన్ని మార్చుకుంటావో ఆటోమేటిక్గా అప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షించి నీ పట్ల దేవుడి పరిపూర్ణమైన చిత్తమును కుమ్మరించడం జరుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుని విషయంలో ఆసక్తిని చూపించకపోతే దైవిక కార్యాలు నువ్వు చూడవండి. అందుకే అనేక సందర్భాల్లో దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, నీ ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఘన విజయములకి నడిపిస్తాడు, కానీ ఎప్పుడు కూడా ఓడగొట్టడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు పొందుకున్న వెంటనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఒకవేళ ఉండకపోతే, దేవుడు వాక్యానుసారంగా ఉండకపోతే, పరిశుద్ధాత్మను నువ్వు బాధ పెట్టినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బాధ పెడుతుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి వెళ్ళిపోయినప్పుడు, ఆ పాపము నిన్ను ఏలుబడైనప్పుడు నీ జీవితంలోకి తీరని వేదన, బాధ, కుమిలిపాటు, కృంగిపాటు, దిగులుపాటు దేవుడు ఎడబాసిన తర్వాత నీ వ్యక్తిగత జీవితము ఘన విజయంలోకి వెళ్ళదు, కానీ బలహీనుడిగా మార్చబడతావు, బలహీనురాలిగా మార్చబడతావు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు సింహమును చంపాడు, అంతేకాదు కానీ యుద్ధ వీరుడిగా మార్చబడ్డాడు, బలశాలిగా మార్చబడ్డాడు. అది దేవుని ఆత్మకు లోబడక తనకి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడు సంసోను యొక్క బలము పోయినప్పుడు ప్రియమైన బిడ్డలారా, నిజంగా అతడు ఎంత బలహీనుడిగా మార్చబడ్డాడంటే అంత బలహీనుడిగా మార్చబడ్డాడు. నేను మళ్ళీ మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన బిడ్డలారా. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి దేవునితో నడిచినంత కాలము కూడా ఈ పాపిష్టి లోకంలో పాపాన్ని అసహ్యించుకుంటూ, పాపాన్ని చూచి దాన్ని అసహించుకుంటూ, పాపములో ఉన్న వారిని చూచి ప్రేమిస్తూ ప్రార్థిస్తూ నిజంగా ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా దేవునితో నడుస్తూ ముందుకెళ్ళిపోతావండి. రెండో మాట చెప్పమంటావా? దేవునితో ఒక మంచి సంబంధము లేకపోతే నువ్వు వెనుదిరిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే పాపాన్ని జురుక్కునే వ్యక్తిగా నువ్వు ఉంటావు. నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది. ఎప్పుడైతే పాపముతో సహవాసం చేయడం మొదలు పెడతావో వ్యక్తిగత జీవితంలో ఓడిపోవడం స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీకు చెప్తాడు నువ్వు తప్పు చేస్తున్నావని. ఇంకొక మాట చెప్పంటారా? దేని గెలవాలన్నా గెలవలేవండి. మీ డైరీలో రాసుకునే మాట. అది అబద్ధమైన గెలవలో, మోసమైన గెలవలో, నటన జీవితమైన గెలవలో, అది ఇంకా పెద్దది లేదా ఆపర్చునిటీ తీసుకొచ్చి పెడతాడు సాతాను. అప్పుడప్పుడు అదే లంచం తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు ఒక సంతకానికి, ఇదిగో ఇంత డబ్బు నువ్వు తీసుకో. లేకపోతే చెప్పాలంటే పాపం చేసేదానికి నీకు కావలసినటువంటి ఆపర్చునిటీ అన్నీ కూడా అనేక సందర్భాల్లో సాతాను వల వేసేదానికి నీ దగ్గరకు వచ్చి సాతాను జ్ఞానం ఉపయోగించి నిన్ను పాడు చేసేదానికి, లేదా నిన్ను నాశనం చేసేదానికి, లేదా నిన్ను అక్రమమైన మార్గంలో నడిపించడానికి, లేదా నీ ద్వారా ఎంత భయంకరమైన తప్పిదాలు చేయించుటకు సాతాను ప్రేరేపించబడినప్పుడు కూడా నిజముగా దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తివైతే ప్రియమైన బిడ్డలారా, ఆ తప్పిదపు మార్గాన్ని లేదా పాపపు క్రియలను చేసేదానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోవు. నువ్వు పరిశుద్ధపరచుకుంటావు. అది ఏదైనా కూడా గెలవగలగాలి
అంటే దేవుని ఆత్మతో దేనైనా కూడా నువ్వు సాధించగలుగుతావు, గెలవగలుగుతావు. ప్రియమైన బిడ్డలారా, మాట చెప్పంటారా, పిరికి వాళ్ళైనటువంటి అపోస్తులు, చేపలు పట్టే వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రపంచానికి సత్య సువార్తను ప్రకటించేవారుగా ఎలా మార్చబడ్డారు అంటే దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత బలవంతులుగా మార్చబడ్డారండి. దైవిక శక్తిని పొందుకున్న తర్వాత ఈ లోకంలో జరగబోయేటువంటి భయంకరమైన విపత్తులన్నీ కూడా వారు చెబుతున్నారు. ఏంటి ఆ మాట అంటే సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించారు. ఆ స్వార్థ ద్వారా అనేకులు రక్షించబడి పాపపు రోత జీవితం నుంచి విడుదల పొందుకొని యేసుక్రీస్తు పస్కా పశువుగా వధింపబడిన తర్వాత వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి అనేకులు దుష్టులు, దుర్మార్గులు, పాపులు, నీచులు, హంతకులు, చెప్పాలంటే ఘోరమైన పాపములో జీవిస్తున్న అనేక మంది జీవితాలు దేవునికి అప్పగించుకొని ఆ పస్కా వధింపబడిన క్రీస్తు అనే పస్కా వధింపబడింది కాబట్టి అనేకల జీవితాల్లో విడుదల కలిగింది. వారు దుష్టత్వం నుంచి త్రిప్పబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలో దుష్టత్వం నుంచి నువ్వు త్రిప్పబడి ఒక బలమైన వ్యక్తిగా ఉంటూ దేవుని కొరకు సాక్షిగా దేవునితో నడవాలంటే, లోకంలో కలవకుండా ఉండాలి అంటే అది పునరుద్ధానపు శక్తి ద్వారానే సాధ్యము. ప్రియమైన బిడ్డలారా, ఆ శక్తిని పొందుకున్నప్పుడు నీ మనస్సాక్షి, దేవుని ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ నిన్ను నాశనం చేసుకునేదానికి ఎంతో మాత్రము ఒప్పుకోదు. ఆ ఆత్మ నిన్ను నిలబెట్టది, ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, ఆ ఆత్మ నిన్ను చక్కటి మార్గాలు నడిపిస్తుంది. ఆ ఆత్మ నువ్వు చచ్చిపోయినా కూడా పర్వాలేదు కానీ క్రీస్తు కొరకు చచ్చిపో, అపవిత్రమైన జీవితం జీవించద్దు అని నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి అది. దేవుని వాక్యం చెప్తుంది. అనేక సందర్భాలలో మనం దేవుని ఆత్మను దేవుని సన్నిధిలో అడుగుకుని ఉంటాం. ఎన్నో సందర్భాలు వేటిను అడుగుతూ ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఈ ప్రభా, నీ పునరుద్ధానపు అభిషేకంతో నన్ను నింపు ప్రభా అని అడగమండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో దేవుని దగ్గర అడిగే వాటన్నిటికాడికి శ్రేష్టమైనది, గొప్పది, బలమైనది ఏంటంటే నీ జీవితంలోనికి సాతాన్ని జయించే శక్తి కావాలి అంటే నీ జీవితము ఆ పశువు వలన వధింపబడినటువంటి క్రీస్తు ద్వారా మార్చబడి నూతన శక్తి నువ్వు పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అడగాలి. ప్రియమైన బిడ్డలారా, ఆ పునరుద్ధానపు శక్తితో నన్ను నింపు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు నీ జీవిత కాలం అంతా ఘన విజయాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. సాతాన్ని ఓడించే వ్యక్తిగా మార్చబడతావు. తల ఎత్తుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆత్మతో నింపబడిన నీవు ప్రియమైన బిడ్డలారా దేవునికి సాక్షి అయ్యి నీ జీవిత కాలం అంతా ప్రభునందు ఆనందించేటువంటి వ్యక్తిగా ఉంటావు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇంకా ఏంటి? పులిసిన పిండి ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయమని దేవుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించుతున్నప్పుడు మీరును వీటిని అనుసరించి ఉంటుంది. ఇప్పుడైతే మీరు దేవుని నమ్ముకున్నాక, దేవునిలోకి వచ్చిన తర్వాత మా జీవితాలు నూతన పరచబడినాయి. దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడైతే మీరు కోపమును, ఇది కూడా ఏంటి? పులిసిన పిండి. కోపము అనేది కూడా పులిసిన పిండి. దేవుని వాక్యం చెప్తుందండి. కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను అను వీటన్నిటిని విసర్జించుడి. డిలైట్ అంతే. ఏంటి ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఇవన్నీ కూడా? కోపం, ఆగ్రహం, దృష్టత్వం, దూషణ, బూతు మాటలు, అబద్ధపు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఒకప్పుడు ఇవన్నీ కూడా మనల్ని అంటు పెట్టుకుని ఉన్నాయి. పులిసినటువంటి దీంతోనే దేవునికి ఆరాధన చేసేటువంటి వ్యక్తులం. కానీ ఇప్పుడు ఆ జీవితం కాదండి. ఆ జీవితం కాదు. మనం విమోచించబడిన వారము, విడుదల పొందుకున్న వారం. వీటిని మన ఆలోచనలు కూడా తీసుకురావడం దేవుని చిత్తం కాదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడి విమోచించబడినావంటే ఈ పాత జీవితాన్ని, పులిసినటువంటి ఈ పిండిని మన అంతరంగములో కూడా లేకుండా సంపూర్ణంగా మనం తొలగించుకునేటువంటి వారంగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన ఇంకొక మాట ఉంటుంది, మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసి 3:9. ప్రియమైన బిడ్డ, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏలగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించిరి. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నాము.
నూతనపరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నాము. చూడండి ఈ మాటలు, నవీన స్వభావము ధరించుకుని ఉన్నాము. పాత జీవితాన్ని యావత్తు, అబద్ధము అనేది పాతదేనండి. అబద్ధికుడు ఎవరంటే సాతానే. అబద్ధికుడు జనకుడు ఎవరంటే సాతాన్ తండ్రి. కాబట్టి మనం అబద్ధం ఆడుతున్నాము అంటే వాస్తవానికి చెప్పాలంటే దయ్యం మనములు పట్టిందని అర్థం. అబద్ధం అనేది పులిసిన పిండే. అబద్ధము ద్వారా కూడా మన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకుంటాము. రెండోది, అబద్ధాల ద్వారా కూడా దేవుడి చిత్తం మన జీవితంలో ఎప్పుడు కూడా జరగదండి. నీ అబద్ధమే నిన్ను దీవెనలోకి రాకుండా అడ్డగించుకునేదండి. సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి, నా మాట విన్నాడు, నీ కొరకు సాక్షికి బిడ్డ నిలబెట్టలేదు. యోహాన్ 17:17 చెప్తుంది, సత్యమునకు సాక్షిగా దేవుడు నిన్ను స్థాపించాడు, కానీ అపవాది అబద్ధికుడిగా చేసింది. ఈ లోకంలో మనుషులకి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి. దేవునికి మాత్రమే భయపడితే నువ్వు ధైర్యంగా మాట్లాడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావని ప్రభు పేరుతో మనవి చేస్తున్న పిల్లలు. అబద్ధము చెబుతున్నావంటే ఆటోమేటిక్గా సాతాను నిన్ను మోసపుచ్చాడు. అందుకే పిల్లలారా, మన వ్యక్తిగత జీవితంలో పాత స్వభావాన్ని పూర్తిగా తీసివేసి కొత్త స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం ప్రభు కొరకు సాక్షులమై జీవించదుముగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగేటువంటి గొప్ప పరలోకపు తండ్రి, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. పాతదైన పులిసినటువంటి పిండిని నీ ప్రియ బిడ్డల్లో ఎవరిలో ఉన్నా కూడా దాన్ని సంపూర్ణంగా ఏర్లతో కూడా ప్రకలించండి నాయన. కొత్తదైన పులియని పిండితో నాయన వారి జీవితకాలం అంతా నీకు సాక్షులై నిన్ను ఆరాధించినట్లుగా ఆత్మతోనూ శక్తితోనూ బలముతోనూ నింపి క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం చొప్పున నాయన నీ బిడ్డల జీవితంలో బలమైన కార్యములు జరిపించండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. నీ బిడ్డ అనేక విధాలుగా నా దేవుని కృపను పొందుకొని వర్ధిల్లింపబడినట్లుగా సహాయం చేయండి. చీకటి కార్యములన్నీ తొలగించండి. వెలుగు సంబంధులుగా నిలబెట్టండి. పరలోక సంబంధులుగా నిలబెట్టండి. అంతేకాదు ప్రభువా, నీ బిడ్డల యొక్క ప్రతి అవసరములను కూడా తీర్చండి నాయన. అద్భుతములను, ఆశ్చర్యాలను, విడుదలను, స్వస్థతను, మహత్కార్యములను ప్రతి బిడ్డ జీవితంలో జరిపించండి నాయన. నీ బిడ్డలకున్న ప్రతి కన్నిటిని తురచండి. ఈ 2026 దేవుని వాగ్దానము నాయన, నీ వాగ్దానం ప్రభా, నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చి నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకోమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.